పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు అవుతున్నాను. తర్వాత పూలకుంటలో దేవుడి సేవ చేసిన అన్నాబాబు కొన్ని మాటలు చెప్తాడు, విందాము. సహోదరులారా, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15, 16 వచనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షలేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మేలా అదే ప్రకారము యేసునందు మృతి పొంది నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోధతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదటి లేతురు. ఆ మీద సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొంటకు ఆకాశ మండలము మేఘం మీద కొనిపోబడము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. హల్లెలూయా. పాస్టర్ దేవుడు కొన్ని మాట్లాడతారు, విందాం. దేవునామానికి స్తోత్రం కలుగునగాక. ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ తండ్రి గారికి దేవునామానికి స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి, జేమ్స్ మాస్టర్ గారికి, కూడి ఉన్న అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఒకటి పరిశీలన చేద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 29వ కీర్తన 48వ వచనాన్ని చదువుతున్నాను. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ప్రియులారా, దేవుని యొక్క గ్రంథం మనందరితో స్పష్టంగా ఒక ప్రశ్న వేస్తుంది. ఏంటంటే, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు అనగా, ప్రతి ఇంటిని, ప్రతి ఊరిని, ప్రతి గ్రామాన్ని, ప్రతి వ్యక్తిని పలకరించేది ఏంటంటే మరణం. రాగం రానివాడు, రోగం లేనివాడు, మరణం లేని ఇల్లు ఈ భూమి మీద ఎక్కడ ఉండదు. ప్రతి మనుషుడు కూడా తనదైన దినాన, దేవుడు పెట్టిన దినాన, దేవుడు గెలిచిన దినాన మనమందరం కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే యోబు భక్తుడు ఏమంటాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అంటాడు. అంటే యోబు ఎందుకు ఈ మాటలు పలికాడంటే, ఆయనకి బాధ తెలియక, దుఃఖం తెలియక, ఒక మనిషి దూరం అయితే దాని విలువ తెలియక ఈ మాట అనలేదు. కానీ పిల్లారా, ఒకే దినాన 7 కొడుకులు, 3 కుమార్తెలు, 10 మంది ఆస్తులు, అంతస్తులు, గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, రాజభము, పనివారు, పనికత్తెలు, మంచి సంపద అంతా కూడా చూస్తూ ఉన్నట్లుగానే కన్ను ముందు వెళ్ళిపోతారు. ఒక మనిషి సుందరం అనే సహోదరి ఈ రోజు మనం ఇచ్చి వెళ్ళిపోయింటే, ఆమె కన్నా తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కూతులు కావచ్చు, అల్లులు కావచ్చు, మనులు కావచ్చు, మనురాళ్ళు కావచ్చు, ఆమె రక్త సంబంధికులు కావచ్చు, ఆమె చూపించిన ప్రేమను, ఆమె ఇచ్చిన త్యాగాన్ని, ఆతిథ్యాన్ని, ప్రేమను గుర్తు చేసుకొని అంత త్వరగా మర్చిపోవాలంటే ఎవరికైనా కష్టతరమే. ఒక మనిషి వయసు మీద పడిన ఒక తల్లి మనకి దూరం అయితేనే మనం ఈ రోజు ఇంత బాధతో, దుఃఖంతో ఈ స్థలానికి చేరువచ్చాం. మరి యోబు ఒకే దినాన చేతికొచ్చిన పిల్లలండి 7 కొడుకులు, 3 కుమార్తెలు, 10 మంది కన్ను ముందే ఒక్కసారి దూరం అయితే ఆయనంత బాధపడ్డాడు, ఆయనంత దుఃఖపడ్డాడు, ఆయనంత రోధించాడు. తాను తన భార్య ఎన్నిసార్లు గొడవ చేసుకున్నారో, దేవుడు నమ్ముకున్నానంటావు, ప్రార్థన చేసుకుంటావు, దేవుడు నాకు ఇచ్చినాడు అంటుంటావు, ఇదంతా బాగుంది. కానీ ఉన్నటువంటి ఇంత ఆకస్మికంగా ఇంత భయంకరమైన సంఘటన జరిగిందే, నిజంగా దేవుడు ఉన్నాడా, నీ పక్షంగా ఉన్నాడా అని రకరకాల మాటలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, భార్య ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా రకరకాలుగా ఆయన శోధించబడ్డాడండి. అంత బాధలో కూడా, అంత దుఃఖంలో కూడా ఆయన అన్న మాట, దేవుడు నాకు అన్యాయం చేయలేదు, నేను అనుకోలేదు నాకు దేవుడు ఇంతమంది పిల్లల్ని ఇస్తాడని, ఇంత ఆస్తులు ఇస్తాడని, ఇంత సంపాదిస్తాడని, ఇంత గౌరవాన్ని ఇస్తాడని, ఇంత ఘనత ఇస్తాడని. దేవుని కృప, దేవుని మహేశ్వర్యం ఇదంతా ఇచ్చాడు. ఆయనకు ఒకవేళ ఇష్టం లేదేమో, ఆయన ఒకవేళ నన్ను శోధిస్తున్నాడేమో, ఒకవేళ నన్ను పరీక్షిస్తున్నాడేమో, తీసుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక అన్నట్లేరా. ఈ రోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, కేవలం యోబు జీవితంలోనే మాత్రం కాదు, ఇది అందరి జీవితాల్లో కూడా జరిగింది. దావీదు కూడా ఒక మాట అంటాడు సొలొమోనుతో, అక్కడున్న ప్రజలతో, ఇశ్రాయేలు ఉద్దేశించి ఏమంటాడంటే, ఇదిగో లోకులందరూ పోవలసిన మార్గాన నేను కూడా పోవచ్చున్నాను. అంత పెద్ద రాజు 40 సంవత్సరాలు ఒక దేశాన్ని ఏకధాటిగా పరిపాలించిన ఒక రాజు మాట్లాడే మాట ఏంటంటే, లోకులందరూ వెళ్తున్నారు. లోకులు ఎలా వెళ్తారు?
రోగాలతో, వ్యాధులతో, బాధలతో, బలహీనతలతో, సమస్యలతో, జబ్బులతో, యాక్సిడెంట్లతో, అకాల మరణాలతో, పరిస్థితి బాగలేక రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు ప్రియులారా. మరి దావీదు అంటున్నాడు, ఇతరులు ఎలా వెళ్తున్నారో నేను కూడా అలాగే వెళ్తున్నా, కాకపోతే నాకున్న నిరీక్షణ ఏంటంటే నేను దేవుని నమ్మాను. ప్రియులారా, ఒక్క విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నాను. మనకున్న నిరీక్షణ ఒకటేనండి, ఏదో ఒక రోజున నేను కూడా ఈ స్థలానికి రావాల్సిన వాడినే, నువ్వు కూడా ఒక రోజు ఈ స్థలానికి రావాల్సిన దానివే. అయితే మనం తీర్మానం చేద్దాం. ఒక మనిషి బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలని బస్సు ఎక్కుతున్నాడో ఆలోచన చేస్తాడు. ఒక మనిషి కార్ డ్రైవింగ్ చేస్తున్నాడంటే నేను ఎక్కడ చేరాలనో ఆలోచనతో కారు నడిపిస్తాడు. మరి ఈ రోజు మనం ప్రయాణాన్ని ప్రారంభించాం. బాల్య దశ దాటింది, యవన దశ దాటింది, పెద్ద దశ దాటింది, పెళ్లి దశ దాటుతా ఉంది, వృద్ధాప్య దశలోకి వస్తున్నాం. మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? ఏ స్థలానికి వెళ్ళాలి? ఉండేది రెండు స్థలాలు. వెళ్తే పరలోకమన్నా వెళ్ళాలి, లేదంటే పాతాళమన్నా వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉందండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నారు. ఎక్కడ చెప్తారు, జాగ్రత్తగా వినండి. ధనవంతుడు చాలా ధనం ఉందండి, ఆ ఊర్లో గొప్పవాడు, ఊళ్ళ రంగు వస్త్రాలు వేస్తున్నాడు, ప్రతిదినం సుఖపడుతున్నాడని ఆయన గురించి చెప్పబడింది. ఒకవేళ తిండి మళ్ళా తినలేదేమో, వేసుకున్న వస్త్రాలు మరొకసారి వేసుకునేదేమో, కావలసిన సుఖము, సౌఖ్యము, ధనము, ఆస్తులు, అంతస్తులు, పనివారు, పనికెత్తలు రోజు ఆయన పొగడుతున్నారు, మంచి మంచి వస్త్రాలతో ఆయన సుఖపడుతున్నాడు. కాకపోతే దేవుడు అన్న 3 అక్షరాలకి ఆయన విలువ ఇవ్వలేదు. మాలాంటి పాస్టర్లు వచ్చి, అయ్యా నీకు దేవుడు అన్ని ఇచ్చాడు, సుఖం ఉంది, డబ్బులు ఉన్నాయి, బంగారు ఉంది, సంపద ఉంది, ఏసైని కూడా నమ్ముకుంటే బాగుంటుంది కదా అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు ఏసైతో ఏం పని అయ్యా, ఇప్పుడు నేను తినాలి, తాగాలి, తిరగాలి, ఎగరాలి, ఎంజాయ్ చేయాలి అన్న దొరలో వెళ్ళిపోయాడు. అదే ఊర్లో ఆయనకంటే లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడండి. ఆయనకి ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఆస్తులు లేదు, ఎక్కడ ఏమీ లేదు, కానీ యేసయ్య అని 3 అక్షరాలు నాకున్నాయి చాలనుకున్నాడు. ఆగలేదు, వయసు ఆగలేదు, సమయం ఆగలేదు, ఇద్దరు వెళ్ళిపోయారు. ఒకరు అబ్రాహామున పరదేశికి కొనుక్కోబడితే మరొక వ్యక్తి ధనవంతుడు పాతాళంలో బాధపడతాడు. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. అరే ఏంటి నేను ఇక్కడికి వచ్చాను అంటే అబ్రాహాం అంటాడు, అయ్యా నీ బ్రతుకు దినములన్నీ సుఖాన్ని అనుభవించావు, ఇదే లోకం, ఇదే సమాజం, ఇదే డబ్బు, ఇదే శాశ్వతం, ఈ ధనమే శాశ్వతం, ఈ గౌరవమే శాశ్వతం, ఈ సంపదే శాశ్వతం అనుకున్నావు, కానీ ఒక రోజు నిన్ను విడిచి వెళ్తాయి అన్న ఆలోచన లేకుండా బతికావు. ఇప్పుడు నువ్వు పాతాళంలో బాధపడుతున్నావు. లాజరు చూడి ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడన్న ఒక నిశ్చయంతో ముందుకెళ్ళాడు. అందుకే అతడు పరలోకానికి, పరదేశంలో స్థానాన్ని సంపాదించాడు. పిల్లరా, ఈ రోజు ఒక తీర్మానం చేద్దాం. సుందరమ్మ అని తల్లి గారు మారుమనసు పొందింది, బాప్తిస్మం పొందింది, దేవుని బిడ్డగా బతికింది. ఆమె మనం ఇచ్చే శాంతి కంటే, మనం చూపించే ప్రేమ కంటే, మనం చూపించే ఆదరణ కంటే ఒక కంఫర్ట్ జోన్ ఉన్న దేవుడి ఉన్న స్థలానికి ఆమె వెళ్ళింది. మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక దుఃఖం, బాధ అనేది ఉంటుంది. మనం చూపించే ప్రేమ కంటే ప్రేమమైన యేసయ్య దగ్గరికి వెళ్ళింది. అయితే ఈ మరణం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నేను కూడా ఒక రోజు ఇంటికి వస్తాను కదా, మరి నేను కూడా ఆయనకి యేసయ్యకి స్థానిస్తా, మార్మస్ పొంది, బాప్తిస్మం పొంది, ఒక సంఘ సవాసం కలిగి ముందుకెళ్దాం. దేవుడి పవిత్రమైన మాటలు దీవించి ఆస్వాదించను గాక. మంచి దైవజనమా సువాసన బంధువులంతా చూడండి. ఇంకా బాక్స్ చేస్తాం, దేవుడన్నా బాక్స్ మూస్తాం. ఇంకా ఫైనల్ ఇంకా క్లోజ్ చేసి భూస్థాపన చేస్తాము. మేము ప్రార్థన చేసి 3 సార్లు మట్టిస్తాం. మా తర్వాత బంధువులు, కుటుంబ సభ్యులందరూ కూడా మట్టించిన తర్వాత లాస్ట్ ఫైనల్ కూడా మట్టి అంతా క్లోజ్ చేసినాక చివరి ప్రార్థన చేసుకొని మనం కలిసి తీసుకుంటాం. ఆ లోపు మనము రేపు సోమవారం మళ్ళా ఆ ఇంటి దగ్గర, ఈ రోజు మనం భూస్థాపన చేసి తీసుకొచ్చిన బాడీ ఇంటి దగ్గర, అనగా నారాయణ సుందరమ్మ ఇంటి దగ్గర సోమవారం రాత్రి పగలు ప్రార్థన ఉంటుంది. రండి, అక్కడ ప్రార్థన జరిగించుకుని 10 గంటలకి లంచ్ టైంలో 1 గంట సేపు చిన్న పాట పాడి ప్రార్థన చేసుకొని అందరం మా సహవాసం సుందరమ్మ మరణించి ఈ లోకం విడిచిపెట్టింది కాబట్టి ఆమె కొరకు జ్ఞాపకం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఆ రోజు లంచ్ టైంతో మనం పంచుకుంటాం. దయచేసి సోమవారం 3వ రోజుగా భావించుకుంటున్న సోమవారం మీరందరూ మళ్ళీ తిరిగి రండి. ఇప్పుడు ప్రార్థన చేస్తాం. చివరిగా చూడడం బాక్స్ మోసంగా ఎవరిదన్నా పూజిస్తాం.
వస్తాం ప్రారంభంగా చూడడం చూసేవాళ్ళు ఫైనల్గా చూడండి. ఈమె ఎలాగా మట్టికి మన్నైపోతుందో ఒకరోజు మనం కూడా మట్టికి మన్నైపోతాం. మన్నైపోకముందు ఒక మంచి ఆలోచన, మంచి తీర్మానం చేసుకుందాం. నేను మోక్షం చేరాలి, నేను పరలోకం చేరాలి అన్న ఆలోచనతో మన ఆత్మీయ స్థితిని దిద్దుకుందాం. ఎవరు కూడా స్థిరంగా ఉండే భూలోకంలో ఒకరోజు అందరం కూడా ఈ మట్టిలో మట్టి అయిపోతాం. రండి, క్లోజ్ చేస్తున్నాం. బాక్స్ క్లోజ్ చేస్తున్నాం. అమ్మ కొంచెం రండమ్మా. ఓకే అండి, అందరూ ఓకేనా? మూటేనా కొంచెం వస్తానా అట్లా అట్లే మీకు అన్న అది కొంచెం పైకి అంది, పైకి ఎత్తి మీకు స్టడీ సరిపోయిందిలే. జాగ్రత్త. అన్న ఎత్తాడు, అన్న బాక్స్ నింపేటప్పుడు